నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశోద వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నా ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ నేను చేసుకునే పనులు, పిల్లలు వచ్చే ముందు మా ఇల్లు ఎలా ఉంటుందో, పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను. చూడండి. ఈవినింగ్ కూడా కొద్దిగా పని ఉంటుంది. మార్నింగ్ అంత పని ఉండదులేండి, కొంచెం తగ్గుతుంది. అప్పుడు టైం వచ్చి 4:30 అయిందండి. చూడండి, మాకు అప్పటికే చీకట్లు గమ్మేసింది. మంచు బాగా కురుస్తుందండి. ఈవినింగ్ 4కే అసలు బాగా చీకటిగా వచ్చేస్తుంది. ఇంక ఇల్లులో చిమ్ముకోవాలి కదా, ఈవినింగ్ టైం లైట్ లేకూడదని చెప్పి లైట్ లేకముందే క్లీన్ చేసుకుంటున్నాను. చిమ్మేసుకున్న తర్వాత లైట్ వేద్దామని లైట్ వేయలేదు, అందుకే కొంచెం చీకటిగా ఉంది. కొంచెం ఇబ్బంది పడద్దు. ఈలోపు మా పిల్లలు వస్తారు కదా, పిల్లలు వచ్చే ముందే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలు వచ్చారంటే అస్సలు కుదరదండి. ఇల్లంతా చిమ్మేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా చిమ్మేసుకొని, అంతకుముందు సందె ముగ్గు వేసుకునేదాన్నండి. ఇంకా ఇప్పుడు ముగ్గు అలాగే ఉంటుంది. మళ్ళీ వాటర్ చల్లితే జారి పడతాం కదా, ఈ టైల్స్ కదండి, స్లిప్ అయిందంటే ఇంకేం లేదు, పడతాము. పిల్లలు కూడా వస్తూ అందరూ తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఎందుకులే అని అప్పటి నుంచి వేయట్లేదండి, మానేశాను. ఓన్లీ బయట మాత్రం చిమ్ముకుంటాను, ముగ్గు మాత్రం అలాగే ఉంటుందని వేయను. ఇంక ఈలోపు మనకి ఈవినింగ్ అయితే కంపల్సరీ టీ ఉండాలండి. మార్నింగ్ టైం చాలా వరకు మానేశాను. ఒక 2 months నుంచి ఆపేశానండి చాలా వరకు. అంతకుముందు బాగానే తాగేదాన్నండి, ఎక్కువ టీ. మార్నింగ్ టైం కాఫీ కానీ టీ కానీ కంపల్సరీ తాగేదాన్ని. ఇప్పుడు ఇంకా ఈ పాలు అన్నీ కెమికల్స్ అంటున్నారు కదా, అందుకని మానేశాను. అంతకుముందు బరిపాలు పోయించుకునేదాన్నండి. ఇంకా పిల్లలు తాగట్లేదండి అసలు, అందుకని మానేశాను. ప్యాకెటే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి. బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఉతికిన బట్టలు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో సగం మడిచాను, ఇంకా సగం ఉన్నాయి. మడిచే ఓపిక లేక ఇంకా అలాగే పెట్టాను. ఇంకా ఇదిగోండి, ఇంకా ఆరేసాను. ఈరోజు ఆరేసిన బట్టలు రేపు మధ్యాహ్నం ఆరుతున్నాయండి. అసలు మంచు బాగా పడుతుంది మాకు. బయట వచ్చానండి, బాల్కనీలో మేకలు వచ్చాయి. అసలు బాగా 2 daysకి ఒకసారి వస్తాయండి. చక్కగా అరుస్తూ ఉంటాయి, వాటిని కాసేపు చూస్తూ ఉంటారనమాట. అదిగోండి, సూర్యుడు అప్పుడే అస్తమిస్తూ ఉన్నారు. అప్పుడు టైం ఎంత అండి, 5:10 అయిందండి. 5:10కే అసలు చూడండి ఎలా ఉందో, సూర్యుడు అప్పుడే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎండ కూడా అంత ఏం లేదండి, కానీ బట్టలు అస్సలు ఆరట్లేదు. బాగా ఒక 5 days నుంచి బాగా మాకు మంచు ఎక్కువ పడుతుంది. అంతకుముందు మంచు లేదు కానివ్వండి, ఎండ బాగానే వచ్చేది. అదిగోండి, ఈలోపు మా పిల్లలు వచ్చేసారు. ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారంట. అంతకుముందు ఇచ్చినవి వాటికి ఏందో కొంచెం ప్రాబ్లంగా ఉంది, బాగా ఫొటోస్ మొత్తం పాడైపోయాయని మళ్ళీ తీసుకొని బాగా చేశారని చెప్పారు. అవే చూపిస్తున్నారు నాకు. వచ్చేసిందండి తుఫాన్ మా ఇంట్లో. అసలు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాయిస్ అలాగే వదలదాం అనుకున్నాను. అసలు ఆ కేకలు, అరుపులు, కొట్టుకోవడం. వాళ్ళ ఫ్రెండ్ పువ్వు పెట్టిందంటండి మా పాపకి. జుట్టు ఉన్నప్పుడు మా పాప తెగ ఏడిపించేదండి నన్ను, జుట్టు వద్దు నాకు, నా వల్ల కావట్లేదు అని. ఇప్పుడేమో జుట్టు లేదు కదా, అందుకని జడలు వేసుకుంటుంది మా పాప. ఆ జడకు మళ్ళీ పువ్వు కూడా అనమాట. ఈలోపు టీ పెట్టుకుంటున్నాను. పాలు పక్కన పెట్టాను, ఒకవేళ తాగుతారేమో పిల్లలని, వద్దని చెప్పేశారు. సరే, టీ మాత్రం కంపల్సరీ కావాలి కాబట్టి ఈవినింగ్ టీ లేకపోతే అస్సలు ఉండలేనండి, హెడేక్ వచ్చేస్తుంది. అది బయటకు ఎక్కడికి వెళ్ళినా, మనం ట్రావెల్ చేస్తున్నా సరే కంపల్సరీ టీ ఉండాలి. ఈవినింగ్ టైం మాత్రం ఖచ్చితంగా తాగుతాను. ఇంకా ఈలోపు వచ్చారు కదండి మా పిల్లలు. ఇంకా వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటారనమాట. ఆ చెప్పిన విని నా చెవులు నొప్పి వస్తాయండి, తలనొప్పి కూడా వస్తుంది. ఇంకా కానీ పిల్లలు కదండి, వాళ్ళు చెప్పేవి మనం వినాలి. స్కూల్లో చెప్పినవి, ఫ్రెండ్స్ మాటలు, టీచర్స్ ఎలా పొగిడారు, అవన్నీ మనం వింటే వాళ్ళకు కూడా ఫ్రెండ్లీగా బాగుంటుంది, బాగా అర్థం చేసుకుంటారు కూడా పిల్లలు. ఇంకా ఈలోపు బ్రెడ్ ఆమ్లెట్ అన్నా వేద్దామని స్నాక్స్కి పిల్లలకి చూస్తున్నాను. అదే బ్రెడ్ తీసుకొచ్చానండి. అంటే ఒక 5 days అట్లా ఉంచుతానండి.
ఎక్కువ రోజులు కూడా ఉంచను. అందుకని లిమిట్గా తెచ్చుకుంటాను, ఒక ప్యాకెటే. మార్నింగ్ వచ్చి మష్రూమ్ పకోడీ చేశానండి, బాగా కుదిరింది. పిల్లలకి చాలా ఇష్టం, కానీ ఆయిల్ కదండి, అందుకని ఎక్కువ చేయను, తక్కువే చేస్తాను. ఒక ప్యాకెట్ చేశానండి, అది కొద్దిగా అయ్యింది. చూడ్డానికేమో చాలా వచ్చింది, కట్ చేస్తే ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, మీకు ఇందాక చూపించాను కదా, అది అయిందండి. ఇంక సరే పిల్లలకి ఇష్టమని అలాగే పెట్టేశాను దాన్ని. నైట్ అన్నం తినేటప్పుడు తింటారులే అని చెప్పి. ఇంక ఈలోపు ఎగ్ ఆమ్లెట్ వేస్తుంటే మా పాప వచ్చి నేను కలుపుతానమ్మా అని చెప్తుంది. నీసు కదండి, అది బాగా నీచు వాసన వస్తుంది కింద పడితే. వీళ్ళేమో వినరు, మనకేమో అది క్లీన్ చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. ఇంకా అది కాక ఈరోజు గురువారం లాగండి ఇది. నేను గురువారం నాన్ వెజ్ తిన్ను. అదిగోండి తెగ విసిగిచ్చుద్ది మా చిన్న పాప నన్ను. వచ్చి వీడియో దగ్గర వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా అమ్మ ఇలా చేస్తుందని నన్ను బాగా ఏడిపిస్తుంది అనమాట. ఇద్దరికి చేరి బ్రెడ్ ఆమ్లెట్ బాగుందన్నారండి. అంతకుముందు 2 times చేశాను, బాగుందమ్మా చాలా బాగా చేసావు అన్నారు. సరే మనం ఎప్పుడైనా ట్రై చేద్దామా అంటే అదేందో, నేను ఎప్పుడు వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసినా నేను తినని రోజులే వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు కూడా గురువారం కదా, తినలేదండి. నేను తిన్ను గురువారం, శుక్రవారం, శనివారం, మంగళవారము. ఇంకా అందుకని వాళ్ళ వరకే వేసి పెట్టాను. పిల్లలు చాలా వరకు బయట ఫుడ్ మానేశానండి. పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాను, ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడైనా కొంచెం ఒంట్లో కొంచెం ఇదిగా ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఏమన్నా బిస్కెట్స్ అలా తింటారు, కానీ మిగతా టైంలో మాత్రం చాలా వరకు ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడతాను పిల్లలకి. బ్రెడ్ ఆమ్లెట్ మా ఇంటి దగ్గర చాలామంది అనేవాళ్ళండి బాగుంటుంది అని, కానీ అదేందో ఎప్పుడు తినలేదు. బ్రెడ్ అంటే మనం తీయగా ఉంటుంది కదా, అందుకని ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ పిల్లలు మాత్రం బాగుందన్నారు. ఈలోపు టీ కూడా కాగిపోయాయండి. ఈ మధ్య చాలా వరకు షుగర్ ఆపేసానండి, పంచదార చాలా వరకు ఆపేసి బెల్లమే వాడుతున్నాను. దగ్గర అయిపోతుందండి, ఒక 2 months అయిపోతుంది ఆపేసి. 2 months నుంచి బెల్లమే వేస్తున్నాను. దేవుడి ప్రసాదాలకి కంపల్సరీ బెల్లమే వేస్తాను, చక్కెర వేయను అసలు, పంచదార. ఇంకా టీ వాటిల్లో మాత్రం ఇప్పుడు కూడా బెల్లం వేసేస్తున్నాను. ఫస్ట్లో కొంచెం నచ్చేది కాదు, కానీ తప్పదు, హెల్త్ పరంగా మనం చూసుకోవాలి కదా జాగ్రత్తగా, అందుకని బెల్లమే వేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి వచ్చి బాల్కనీలో కూర్చున్నానండి. ఈవినింగ్ టైం బాగుంటుంది, పక్షులు వాటి ఇంటికి వెళ్తూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటాను అన్నమాట కూర్చొని. కాసేపు ఒక 10 నిమిషాలండి కూర్చొని టీ తాగుతాను, అంతా చూస్తూ ఉంటాను. ఇంకా ఈలోపు పని టైం అయిపోతుందిగా, పూజ చేసుకోవాలి. నేను గురు, శుక్ర, శని, సోమ, మంగళ మిగతా వారాలు ఈవినింగ్ టైం కంపల్సరీ దీపం పెట్టుకుంటాను. బుధవారం, ఆదివారం మాత్రం పెట్టుకోనండి, మార్నింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తింటాను కాబట్టి తిని చేయకూడదు కదా, అందుకని చేసుకోను. ఇంక ఈలోపు అంట్లు కడిగేసుకొని స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా వచ్చి దీపం పెట్టుకుంటున్నాను. మార్నింగ్ పూజ చేసుకున్నానండి. ఇంకా ఈలోపు నార్మల్గానే దీపం పెట్టుకోవడమే కాబట్టి ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు ఉంటుంది కదా దేవుడి దగ్గర, అది కొంచెం వాటర్ వేసి అక్కడ వరకే క్లీన్ చేసుకుంటాను క్లాత్తో. మార్నింగ్ టైం మాత్రం హాలు, కిచెన్ క్లీన్ చేసి మాప్ పెట్టుకుంటాను. ఈవినింగ్ టైం వచ్చి దేవుడి గది దగ్గర కొంచెం తుడుచుకొని వాటర్ చల్లి కొంచెం ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట. కార్తీక మాసం కదండి, బయట గుమ్మం దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. నేనేం మార్నింగే చేసుకోనండి, కుదరదు నాకు, కుదిరినప్పుడు పెట్టుకుంటాను అంతే. మిగతా రోజులు మాత్రం ఈవినింగ్ టైమే దీపం పెట్టుకుంటాను. చాలామంది అంటారు మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసం అని, కానీ నేను చేయలేనండి. ఎందుకంటే నైట్ టైం నాకు నిద్ర పట్టదు. దగ్గర నేను పడుకునేసరికి నైట్ 1 అయిపోతుందండి, నిద్ర రాదు నాకు సరిగా. అందుకని మార్నింగ్ అసలు లేయలేను. 6:10, 6కి
లేస్తాను. ఇంక ఈలోపు పిల్లలకి క్యారేజ్ బాక్సెస్ ఉంటాయిగా, ఇంకా వాళ్ళకి అన్నీ చూసుకోవాలి కదా, లంచ్, టిఫిను, వాళ్ళని రెడీ చేయడం సరిపోతుందండి పని. అందుకని నేను పిల్లలు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకుంటానండి. స్లోగా, భగవంతుడికి తెలియంది ఏముంది, మనం చేసుకునేది ముందు మన పిల్లలకి వాళ్ళకి పెట్టుకొని చేసుకోమనే చెప్తాడు భగవంతుడు. వాళ్ళకి పెట్టుకోకుండా ఏం చేయకుండా చేయమని ఎవ్వరూ చెప్పరు, ఏ దేవుడు చెప్పరండి. అందుకని నాకు ఓపికన్నంత వరకు పిల్లలు వెళ్ళిన తర్వాత నేను చాలా స్లోగా చేసుకుంటానండి. ఇంక ఈలోపు గురువారం కదండి, కంపల్సరీ సాంబ్రాణి వేస్తానండి. చాలా మంచిది. మీరు కూడా గురువారం, శుక్రవారం ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ అంటే మనము ఎక్కువజామునే లేస్తారు కదా పూజ చేసుకునే వాళ్ళు, ఎక్కువజామున కూడా వేసుకోవచ్చు. కానీ ఈవినింగ్ టైం వేసుకుంటే చాలా మంచిదండి. అసలు ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు చేశారనమాట. చేసింది కాబట్టి నేను వేసుకుంటాను. కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ వేస్తాను. గురువారం, శుక్రవారం కంపల్సరీ ఇల్లు మొత్తం వేస్తాను. సాంబ్రాణి వేసేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇంట్లో స్మెల్ చాలా బాగుంటుంది, పాజిటివ్ వైబ్స్ని కూడా ఇస్తుంది. వాష్రూమ్స్లో, బాల్కనీస్లో, వాష్ ఏరియాస్లో కూడా వేసుకోండి. ఉంటానండి, బాయ్.